ఒక అడవిలో ఒక నక్క, పులి ఉంటాయి. నక్క పులితోటి బాగా స్నేహం చేస్తుంది. చేసి సోమరిపోతులా తయారైపోతుంది నక్క. పులి తను వేటాడగా మిగిలినవన్నీ నక్కకి ఇచ్చేస్తూ ఉంటుంది. అవన్నీ హాయిగా తింటూ ఉంటుంది. పులితోటి కబుర్లు చెప్తూ ఉంటుంది. ఒకరోజు అలా ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు నక్క అంటుంది పులితో, ఆకాశం చూడు, ఆకుపచ్చగా ఎంత అందంగా ఉందో అంటుంది. వెంటనే పులి, ఆకాశం ఆకుపచ్చగా ఉండడం ఏంటి, నీలం రంగులో ఉంది, మేఘాలవి తెల్లగా ఉండి చాలా బాగుంది అంటుంది. అంటే లేదు లేదు, నీకు కనిపించటం లేదేమో, ఆకాశం ఆకుపచ్చగానే ఉంది అని చెప్తుంది నక్క. అలాగ చాలాసేపు ఇద్దరు ఆకుపచ్చగా ఉందని నక్క, లేదు నీలంగా ఉందని పులి వాదించుకుని, సరే మన అడవికి మృగరాజు సింహం కదా, సింహాన్ని అడుగుదాం, ఆకాశం ఎలా ఉందో చెప్తుంది అని ఇద్దరు కలిపి సింహం దగ్గరికి వెళ్తారు. సింహము మొత్తం విని పులితోటి అంటుంది, అవును ఆకాశం ఆకుపచ్చగానే ఉంది అని నక్కని వెళ్ళిపోమని, నువ్వు వాదించినందుకు పనిష్మెంట్గా నీకు సాయంత్రం వరకు ఇక్కడ ఎండలో నిలబడు అని చెప్తుంది. వెంటనే పులికి చాలా బాధేస్తుంది. నక్క వెళ్ళిపోతుంది, సాయంత్రం దాకా ఎండలో నుంచుంటుంది. అప్పుడు సింహాన్ని అడుగుతుంది, అదేంటి మృగరాజా అలా చెప్పారు, ఆకాశం నీలంగా ఉంది కదా, మీరెందుకు అబద్ధం చెప్పారు అంటుంది. అప్పుడు సింహం అంటుందన్నమాట, నీవు పెద్ద పులివి, నువ్వెంతో పౌరుషంగా ఉండాల్సిన దానివి, అలాంటిది నువ్వు ఆ గుంటనక్కతో స్నేహం చేస్తున్నావు, చెయ్యడమే కాక ఎంతో సమయం ఆకాశం నీలంగా ఉంటే ఆకుపచ్చగా ఉందని అది అంటుంటే ఆ మూర్ఖురాలతో నువ్వు వాదించి నువ్వు చాలా నీ సమయం అంతా వృధా చేసుకున్నావు, అందుకని నీకు నేను పనిష్మెంట్ ఇచ్చాను. ఎప్పుడు కూడా వాదన అన్నది ఎక్కువ చేయకూడదు, ఒక మూర్ఖులు ఉంటే కనుక మనం దాన్ని వదిలేయడం ఒక్కటే పరిష్కారము అని చెప్తుంది సింహం. చూసారా అండి, మనము ఒక్కొక్కసారి అనవసరంగా ఎదుటి వాళ్ళతోటి చాలా వాదించి మంది కరెక్ట్ అని వాళ్ళ చేత అనిపించాలని ప్రయత్నిస్తాం. కానీ మూర్ఖులు అలాగా వినరు, వాళ్ళు ఏమనుకుంటే దానికే వాళ్ళు నిలబడి ఉంటారు. ఇది మన సమయం వృధా. అలాంటప్పుడు ఆ టాపిక్ అక్కడికి వదిలేసి మనం లేచి వచ్చేయాలి అన్నది ఈ కథ మనకి చెప్పే నీతి. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.